భవతి భిక్షాన్ని అంటున్నా పచ్చళ్ళు పెట్టేవాడే కనపడటం లేదు. కానీ స్వామి నన్నేమి అడక్కయ్యా, అసలు ఆకలి అగ్రగుండా మండిపోతుంది. దయచేసి మా ఇంటికి అతిథిగా దయచేయండి. చాలా సంతోషం అండి. అట్టెక్కడికి అయ్యా, ఇటు కదా. ఆ చెరువులో హాయిగా స్నానం చేసుకుని వచ్చి పోంచెదురు కానీ. ఏమిటి స్నానమా? స్నానం చేయడం మా పద్ధతి కాదు. అంటే మీరు స్నానమే చేయరా? చెయ్యమయ్యా. చేయకపోయినా ఆ గంగనే నెత్తి మీద పెట్టుకున్న వాడి పద్ధతి కూడా అంతే. నా పద్ధతి అంటే ఈ వేదాంతానికి ఏం తక్కువ లేదు. దయచేయండి. ఈ పద్ధతి నాకు బాగా నచ్చిందిరా అబ్బాయి. దీర్ఘ సుమంగళి భవ. కాత్యాయని, స్వామి వారికి త్వరగా భోజనానికి ఏర్పాటు చేయి. దయచేయండి. కూర్చోండి. త్వరగా పెట్టమ్మా, కడుపులో సామగానం పాడుతోంది. మీ ఆవిడ భక్తి, వినయం, ఈ వడ్డించే పద్ధతి నాకు బాగా నచ్చాయ్యో. అవునవును, తమరి శుచి శుభ్రత పద్ధతి ముందే ఆవిడికి తెలుసుంటే ఆవిడ వడ్డించే పద్ధతే వేరుగా ఉండేది స్వామి. ఏంటయ్యా ఏంటిది? ఆకులు అన్ని వడ్డించాక పరిసేచన చేసి తినడం ఆచారం అంటే. ఏ మనిషి ఏమిటో ఏమాత్రం ఆచారం తెలియదు. నీ ఆచారం గీచారం అన్ని శుద్ధ దండగా వచ్చిన వాడికి కడుపు దండం పెట్టడం ఒకటే పద్ధతి. అయ్యా స్వామి, మీ పద్ధతులకు ఆచారాలకు 101 నమస్కారాలు. సరే సరే, భోజన కాలే హరనామస్మరణ అంటారు కదా, అదైనా కానిచ్చి కానివ్వండి. ఏంటి హరనామ స్మరణం చెయ్యాలా? చెయ్యకుంటే ముద్ద దిగదా? అయినా ఏమిటి వాడి గొప్ప? శ్మశానంలో ఉంటారట, కపాలంలో తింటారట, తోడు కట్టుకుంటారంట, పావులేసు తిరుగుతారట. ఓ పద్ధతి పాడు లేదు. అలాంటి వాడిని అన్నం తిరిగినప్పుడు తలుచుకోవడం అంటే హరనామస్మరణ అంటే హరనామస్మరణ. భోషణం ఏం కాదు. తిన్నాక ఏడుస్తాలేవయ్యా, ఆకలి మండిపోతుంది. నీకు పుణ్యం ఉంటుందిగా. నీలాంటి వాడికి భోజనం పెడితే వచ్చేది పుణ్యం కాదు, పాపం. లెమ్మంటుంటే అసలు అన్నం పెట్టి తెచ్చుకోమంటున్నావు. ఇదేం పద్ధతి అయ్యా? ఏ స్నానం చేయమంటే ఇలా ఇలా అనుకుని అయిపోయిందన్నావుగా, తినడం కూడా ఇలా ఇలా అనుకొని అయిపోయింది అనుకుని దయచేయయ్యా. నువ్వైనా చెప్పమ్మా. నువ్వైనా చెప్పగలవులే, మౌనవ్రతం కదా, మాట్లాడకూడదు. నీ మాయ మాటలు చాలు, ఓ బయటికి. అమ్మా మర్యాదగా పోయా. ఇంకోసారి ఆ మాట అన్నావంటే మళ్ళీ నీ కడుపులో కాలు పెట్టు. నా ఊపిరినంత వరకు నీ కడుపులో కాలు పెట్టలేమను. పో. కడుపులో కాలు పెట్టట, పెట్టకపోతే ఏం? వెళ్ళలేదు, మెడపట్టి బయటికి గంటేశాను. కత్యాయని, నువ్వు మాట్లాడుతున్నావు ఏంటి? ఈరోజు మౌనవ్రతం కదా. పరీక్ష కాదు, అఖిలాంటి కొట్టి బ్రహ్మాండ నాయకుడు, రైతుడు, సాక్షాత్తు మంజునాథ స్వామి. అయ్యో అయ్యో,
ఎన్నో ఏళ్లు తపస్సు చేసి సాధించిన ఆ కాలజ్ఞాన గ్రంథాన్ని ఇలా నీటి పని చేసేందుకు నా తపశ్శక్తి వల్ల మొదటిగా తల్లి తెలుసుకునే జ్ఞానాన్ని వరంగా పొందాను. కానీ ఆ రాతను మార్చగలిగే శక్తి ఆ జ్ఞానానికి లేనప్పుడు ఏమి ప్రయోజనం? ఇప్పుడు ఏం జరిగిందని ఈ నిర్ణయం తీసుకున్నారు? ఇంకా ఏం జరగాలి? ఈ రోజు సూర్యుడు అస్తమించే లోపల మీరు మమ్మల్ని అందరినీ వదిలి మహారాజా, జీవితంలో ఒకే ఒకసారి వచ్చే పండగ ఈ మృత్యువు. అందరికీ చెప్పకుండా వస్తుంది, నాకు చెప్పి వస్తుంది. అద్భుతమైన ఈ పండుగను నేను కోటిలింగ క్షేత్రంలోనే ఆచరించుకోవాలి. సెలవిప్పించండి. అన్ని బంధాల నుండి నేను విముక్తున్నయ్యాను. యమధర్మరాజా, ఇక నీ కర్తవ్యాన్ని నిర్వహించు. నేను సిద్ధంగా ఉన్నాను. నీకు నా స్వాగతం. స్వాగతమయ్యా ఓ యమరాజ, ఓ యమరాజ, ఓ యమరాజ, స్వాగతమయ్యా ఓ యమరాజ, ఓ యమరాజ, ఓ యమరాజ, ఓ పార్వతీ హృదయహర హర, నా ప్రాణాలు తీసుకుపోవడానికి ఆ కాలయముడు వస్తాడనుకున్నాను. కాలస్వరూపుడు అయిన నువ్వే వస్తావని నేను కలలో కూడా అనుకోలేదు. ధన్యోస్మి తల్లి, ధన్యోస్మి. నీ ప్రాణాలు తీయడానికి వచ్చానని తెలిసినా ఇంత సాధారణంగా ఆహ్వానిస్తున్నాయి. నీకేమాత్రం భయంగా లేదా? లేదా? మరి భవభయహరుడైనా నాకెందుకు భయంగా ఉంది? అది భయం కాదు మృత్యుంజయ, నాపై కరుణ వర్షించడానికి గంగలా పొంగుకొస్తున్న అభయం. భయమో అభయమో నాకే అర్థం కావటం లేదు. ఏది ఏమైనా లయకారకుడిగా నా ధర్మాన్ని నెరవేర్చడానికి గుండె రాయి చేసుకుని వచ్చాను. ఈ మహాశివుని చరిత్రలో మాసిపోయి మచ్చలు రెండే రెండు. గరళం తాగినప్పుడు కంఠం పైన పడిందో మచ్చ. ఇలా ప్రియభక్తుని సంహరించడానికి రావటం గుండెల్లో పడిన రెండో మచ్చ. ఓ కఠిన కర్కశ పాషాణ వజ్ర సదృశ పాశమా, వెళ్ళు. ఏమిది? ఈ దిక్పాలకుని ఆజ్ఞకే ధిక్కారమా? ఏమై ఉంటుంది? నువ్వేది పెట్టేది? నా ఊపిరినంత వరకు నేను ఈ గడపలో కాలు పెట్టనివ్వను. పో. ఇంకోసారి ఆ మాట అన్నావంటే మళ్ళీ నీ కడుపులో కాలు పెట్టు. అదా సంగతి. భక్తిపాసాన్ని కాదని నేనే లోపలికి వెళ్ళలేది. ఇక ఈ యమపాసం ఎలా వెళ్ళగలుగుతుంది? మంజు, భక్తుల మాట నేను జవదాటలేదు. నువ్వే గడప దాటి బయటికి రా. తప్పకుండా వస్తాను. నీ ఆజ్ఞను శిరస వహిస్తాను. అయితే నాదొక చివరి కోరికుంది. తీరుస్తావా స్వామి? శంభో అని అంటే చాలు రాటు తేలిన రాక్షసుల కోరికలే తీర్చి భోళా శంకరుడు అనిపించుకున్నవాడి, కోటి లింగాలలో నన్ను నిలబెట్టిన వాడివి. నీ కోరిక కాదంటానా? ఏమిటో అడుగు. అన్నపూర్ణాదేవి సాక్షిగా తీరుస్తాను. దయామయ్య, దయచేసి ఇంట్లోకి వచ్చి నా ఆతిథ్యం స్వీకరించు. ఎలా? నీ కంఠంలో ప్రాణం ఉండగా నీ గడప తొక్కద్దన్నావుగా. అయ్యో, ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నాను. ఎంతో ప్రేమతో కరుణామృతాన్ని అందించాలని నువ్వు అతిథిగా నా ఇంటికి వస్తే తిని అన్నం లాగేసి నిన్ను గెంటేశాను. అజ్ఞానంతో తప్పు చేశాను. ఆ తప్పుని క్షమించి నువ్వు లోపలికొచ్చి నా ఆతిథ్యాన్ని స్వీకరించి తీరాలి.
ఆ భాగ్యం నాకు కలిగించు. ఈ ఒక్క అవకాశం నాకు ఇస్తే నా జీవితం సార్థకం అవుతుంది. భక్తుల మాటకు కట్టుబడి ఉండటమే మా పద్ధతి. ఈ లోకాన్ని ఒక బొమ్మలుగా చేసి నీ ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటావు స్వామి. ఆ ఆటలు ఎంత నిసిపోయబోయేట్టు. స్వామి, నా మొర ఆలకించి నువ్వు లోపలికొచ్చావు. నీ ఆజ్ఞ ప్రకారం తృప్తిగా బయటకు వస్తాను. ఓం నమః శివాయ. దేవుడు, నా ప్రాణాలున్నంత వరకు ఆయన కలుపుతాను. కాత్యాయని అంటే మృత్యు ధర్మాన్ని అడ్డుకోవాలని ఆశిస్తున్నావు? లేదు స్వామి, మీ ధర్మానికి అడ్డు రావడం ధర్మం కాదని నా బిడ్డ చనిపోయినప్పుడు ఆయన నాకు తెలియజేశారు. ఆయనతో పాటు నన్ను తీసుకెళ్ళి స్వామి. అది నా చేతుల్లో లేదే. ఎందుకు లేదు స్వామి? ఆయన నెత్తుడితో పెట్టుకున్న ఈ బొట్టుని తొలి చెయ్యకు స్వామి. నువ్వే దీర్ఘ సుమగలీభవాన్ని ఆశీర్వదించింది మర్చిపోకు. ఆయనతో పాటు నాతో నేను ఐక్యం చేసుకో. అర్ధనారీశ్వరా, ఈ భక్తురాలి కోరికను మన్నించు. మన్నించు స్వామి. పుణ్య దంపతులారా, మీ అనన్యమైన భక్తి ప్రపత్తులతో ఈ అర్ధనారీశ్వరుణ్ణి బంధించి వేశారు. ప్రజలంతా మీలాగే మృత్యువుకు భయపడకుండా ధర్మంగా నడుచుకుంటే ఈ ప్రపంచమే ఒక ధర్మస్థలమై ప్రకాశిస్తుంది. అస్తు.